హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. నా పేరు శ్రీకాంత్, మీరు చూస్తున్నారు డిఎస్కే తెలుగు బ్లాగ్స్. ఇంతకీ విషయం ఏంటంటే, ఎప్పటి నుండో మీతో పంచుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నా, కానీ దేనికిలే అని చెప్పేసి ఇప్పటి వరకు కూడా అంత రియాక్ట్ అవ్వబుద్ధి కాల. కాకపోతే ఎందుకో మనసులో లాగేస్తుంది, చెప్పేద్దాం, మాట్లాడుకుందాం సరదాగా, అందరితోనూ మాట్లాడితే బాగుంటుంది కదా అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క విషయాన్ని మీతో పంచుకుంటున్నాను అన్నమాట. ఏంటంటే ప్రతి శుక్రవారం కూడా మా అమ్మవారి గుడికి ఒక భక్తురాలు అయితే వస్తారు. అందరూ వస్తారు. అందరితో పాటు ఒక ఆవిడ కాస్త వచ్చి కుంకుమార్చన ఇవన్నీ కూడా చేయించుకొని వెళ్ళిపోతారు అన్నమాట. కానీ ఆవిడ ఆ రోజు కుంకుమార్చన చేయించుకొని ప్రశాంతంగా గుళ్ళో కూర్చొని కాస్త ఏంటంటే కొంచెం టెన్షన్ పడుతూ ఉంటే అది నేను గమనించి, ఏంటండి ఇలా టెన్షన్ పడుతున్నారు ఏంటని చెప్పేసి అడిగితే, ఈరోజు మూలపాడికి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కదండి, దాంట్లో మా అబ్బాయి చూడటానికి బండి మీద వెళ్ళాడు, దాని గురించి కొంచెం గాబరాగా ఉంది, భయంగా ఉంది, అంతే, దాని మించేం లేదండి అని చెప్పేసాను. ఏం బాధపడమాకండి, ఏం కాదు, ఏం ఆందోళన చెందమాకండి, ఏం కాదని చెప్పేసి ధైర్యం చెప్పడం జరిగింది. ఇంకా ఆవిడ దాంతో మా మాటలు అయిపోయినాయి. ఆవిడ కూడా అమ్మవారి దండం పెట్టుకొని వెళ్ళిపోయింది. తర్వాత నాకు అనిపించింది అనమాట, ఈ మధ్యకాలంలో ఏంటంటే చాలామంది పిల్లలు జంజీ, ఈ మధ్య కొత్త పేరు జంజీ కిడ్స్ అంటున్నారు కదా, అట్లాగా ఏంటంటే అభిమానం ఉండొచ్చు, కాదనట్లేదు, అందరికీ ప్రతి ఒక్కరి మీద కూడా అభిమానం ఉంటుంది. కానీ ముఖ్యంగా ఇతరుల మీద కాకుండా మన ఇంట్లో వాళ్ళ మీద కూడా, వాళ్ళ మీద కన్నా ఎక్కువగా ఉండాలన్నమాట. ఎందుకంటే మన మీదే, ముఖ్యంగా మగపిల్లలు, ఆ కుటుంబం అంతా కూడా ఆ ఇంటి పెద్ద మగపిల్లవాడి మీదే ఆధారపడి ఉంటుందన్నమాట. వాళ్ళ జీవితం గురించి ఎన్నో కళ్ళకు అంటూ ఉంటారు పేరెంట్స్. మీరు వెళ్తారు, సరదాగా ఉంటుంది, ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి అంతా బాగానే ఉంటుంది, బాగానే జరిగితే దైవానుగ్రహంతో అంతా కూడా పర్లేదు. కానీ జరగరాంది ఏదైనా జరిగింది అంటే కనుక ఎంత బాధపడతారు. ఈ పెద్దలో కొత్తగా డైలాగ్ వచ్చింది, మళ్ళా పుడతామా ఏంటి అని. మళ్ళా పుట్టకపోవచ్చు, కానీ ఏదన్నా జరగరాంది జరిగితే కనుక మీ గురించి మీ తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా చస్తూ బతుకుతూ ఉంటారు మీ ఆలోచనలతో. అది గుర్తుపెట్టుకోండి. చాలా జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కళ్ళు కూడా. బైక్స్ మీద వెళ్ళేటప్పుడు మొన్న ఆర్సీబీదేదో సెలబ్రేషన్ అని చెప్పేసి, సెలబ్రేషన్ అనే పేరుతో గందరగోళం చేసేసారు. అసలు ఎంత నష్టం చెప్పండి. చాలా జాగ్రత్తగా ఉండండి.